నేను ఉన్నాను, నువ్వే మాట్లాడు. ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంది, ఆ అమ్మాయి ఎలా చనిపోయింది తెలుసు చాలు. అవన్నీ తెలుసుకోవాలంటే ఏమన్నా నేను పోయిరానా పక్క షూర్ డన్ బేబీ. సరే సరే. అమ్మాయి కొంచెం 10 years ఉండేటప్పుడు చనిపోయిన హాయ్ హలో గైస్, కొంచెం లైటింగ్ చూసుకో ఎలా ఉందా. హాయ్ హలో గైస్, మీకు వెనకల ఉన్న బిల్డింగ్ కొత్త ఏం కాదు, పాతదే, సువర్ణ గారి బిల్డింగు. యాక్చువల్లీ ఇక్కడ నేను ఊరికి వచ్చేసాను. ఊరికి వచ్చిన తర్వాత అంటే మా ఊరికి వచ్చాను, ఈ ఊరికి కాదు. మా ఊరికి వచ్చేసిన తర్వాత అంటే ముందు నుంచి మైండ్లో ఉంది, ఇది ఒక పార్ట్ చేసిన తర్వాత మీరేమో ఇంకో పార్ట్ కావాలన్నారు. పార్ట్ మీకు కావాలో లేదో అది పక్కన పెడితే నాకు ఇంట్లో జరిగిన ఎక్స్పీరియన్స్ బాగా నచ్చింది అనమాట. సో అందుకని ఈసారి ఎక్స్టర్డే నైట్ మా ఊర్లో కొంచెం అంటే పొలిటికల్ లీడర్స్ చాలామంది ఉంటే హడావిడిలో ఉండి అదంతా చూసుకుని నైట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీగా అక్కడ కిటికీ కనబడుతుందా హజరత్, ఆ కిటికీ ఉంది కదా. ఓకే, అవును, వీళ్ళకి చెప్పేసి నేను చెప్తా. ఆ కిటికీ దగ్గర మీరు అన్నట్టే నేను ఏదో కొంచెం అంటే ఒక ఫీల్ని అయితే చూసిన తర్వాత లోపలికి వెళ్ళా, తిరిగా, అన్నీ చేసా. బట్ ఆ వీడియో తీయలేదు, వితౌట్ కెమెరాస్తో అన్నీ వచ్చేసా. జోజోలో వచ్చాను, బైక్లో, బుల్లెట్లో మొత్తం తిరిగా చూసిన తర్వాత సంథింగ్ మంచి ఫీలే ఉంది. కానీ ఇంకా నువ్వు కెమెరా చూసి ఓకే క్లియర్ ఉందా. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు నేను వచ్చిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అండ్ ఎవరన్నా కొత్తగా వచ్చి మన ఛానల్లో చూసే వాళ్ళకి ఈ వీడియో ఫస్ట్ ఎపిసోడ్ అయితే కన్నా, సో మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా పేరు ఒంటరి విహారీ. నాకు ఇలాంటి హర్రర్ఫుల్ ప్లేసెస్, అడ్వెంచర్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అండి. అండ్ నాకు ఎటువంటి ఫోర్స్ లేదు. అండ్ నేను ఎటువంటి అంటే ఇక్కడ ఏదో నేను శుద్ర పూజలు చేయాలి, ఏదో వీటికి నేను చెడ్డ పేరు తీసుకురావాలని అయితే రాలేదు. అండ్ ఈ ఇంటి వాళ్ళపైన కానీ ఈ ఊరు వాళ్ళపైన కానీ నాకు ఎటువంటి ద్వేష రాగాలు కూడా లేవు. యాక్చువల్లీ ఈ ఊర్లో ఈ సువర్ణ అనే అమ్మాయి వచ్చేసి పేరు మనకు తీసేద్దాం. సువర్ణ అనే అమ్మాయి వాళ్ళ డాడీ, మమ్మీ, ఆ అమ్మాయి ముగ్గురు ఉన్నారంట. ఉంటే వాళ్ళ మమ్మీ కొన్ని రీజన్స్ వల్ల అమ్మాయి కొంచెం 10 years ఉండేటప్పుడే చనిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఇంకో పెళ్లి చేసుకోకుండా వాళ్ళ కజిన్ బ్రదర్ అంటే ఓన్ బ్రదర్ కాదు, వాళ్ళ బ్రదర్నే తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నారంట, బ్రదర్ ఫ్యామిలీ మొత్తం. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ పెద్దాయన కూడా చనిపోతే ఈ అమ్మాయిని ఏం చేశారంటే ఇంకా వాళ్ళు ఒక మెయిడ్ లాగా ట్రీట్ చేశారు, అంటే ఒక పని మనిషిలాగా ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి ఇంకా అమ్మాయికి పెళ్లి చేయాలి కదా. సో ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించేస్తే ఈ ఇల్లు వాళ్ళ ప్రాపర్టీ మొత్తం తీసుకోవచ్చు అనుకున్నారో ఏమనుకున్నారో ఆ పెద్ద మనుషులు నాకు తెలియదు. అండ్ వాళ్ళ మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు. కొందరైతే ఇట్లా చెప్తున్నారు స్టోరీ, వేరే వాళ్ళు వేరే విధంగా చెప్తున్నారు. నాకు ఆ స్టోరీలన్నీ కలిపి మిక్స్ చేసిన తర్వాత నాకు అనిపించింది మీకు చెప్తున్నాను. అండ్ ఆ తర్వాత ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఆ అమ్మాయి ఏదో సూసైడ్కి అంటే అది గాజుప్పులు లేకపోతే గన్నేరుపప్పు ఇంకోటి విషయం తినేసి మొత్తం అయితే చనిపోయిన తర్వాత ఈ ఇంట్లోనే ఉంది, ఏడుస్తుంది, ఏదేదో చేస్తుంది, వాళ్ళ బాబాయ్ గుండెలపైన వచ్చి కూర్చుంటుంది అని చెప్పేస్తే ఈ ఇల్లు ఖాళీ చేసేసారు, ఎవరు లేరు. కానీ ఇంకో సైడ్ రీజన్స్ ఏంటంటే ఈ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయారు కదా, వాళ్ళ మమ్మీ డాడీ ఇంకా ఇన్నే ఉన్నారు, అందుకే ఆ అమ్మాయిని కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయారు, వాళ్ళ బాబాయ్ వాళ్ళు మంచోళ్ళు అని అంటున్నారు. ఇంకా వాళ్ళకే తెలియాలి. నాకు లేటెస్ట్గా నిన్న తెలిసిన విషయం, నిన్న వచ్చినప్పుడు నేను అడిగింది. సో అంటున్నారు. కానీ ఈ ఇంట్లో వాళ్ళ మదర్ ఉన్నారా, వాళ్ళ ఫాదర్ ఉన్నారా, లేకపోతే ఆ సువర్ణ ఉందా తెలియదు, ఎవరున్నారో తెలియదు. బట్ ఈ ఇంటి దగ్గరికి ఎవరు రావట్లేదు. సో మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూసింటారు, అసలు కొంచెం అన్న క్లియర్ ఉండింది, ఇప్పుడు మొత్తం మూసేసి ఉంది. అండ్ నాతో పాటు నా బెస్ట్ కాదు, నా కన్నా మంచి పవర్ఫుల్ క్యాండిడేట్ మా హజరత్ ఇట్లా. సో ఇతను తీసుకొచ్చా. హాయ్ ఫ్రెండ్స్, నువ్వు సలాం లేకం చెప్పు, లాస్ట్ వీడియోలో అడిగారు.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సో యాక్చువల్లీ ఇతనికి నేను 8 గంటలకి రమ్మన్నాను, 9కి తిని పడుకున్నాడు, ఇప్పుడు వచ్చేసాడు మొత్తానికి అయితే. డ్యూటీ అబ్బా మాకు. అండ్ హీఈస్ ఆల్సో కొంచెం డాక్టర్ ప్రొఫెషనల్ అన్నమాట. సో ఇతను ఏదన్నా నాకు హెల్ప్ చేయగలుగుతాడా ఈ వీడియోలో, లేదంటే ఆత్మకి ఏదైనా హెల్ప్ చేయగలుగుతాడా, ఏం చేస్తాడా అనేది చూద్దాం. అండ్ టైం అయితే కన్నా ఇది రికార్డింగ్లో ఉంది, అందుకని చూపించలేను. ఒక పట్టుకో, దీంట్లో చూపిస్తాం. ద టైమ్ ఈజ్ 10:31. ఓకే, 10:30 అయింది. కానీ మేము మ్యాక్సిమం 2-3 గంటల వరకు ఉండాలని ఉన్నా. హజరత్లో కూడా ఉండవు కదా. ఓకే ఓకే. సో 2-3 గంటల వరకు ఉంటాము. అండ్ నాకు నిన్న కనిపించిన షాడో ఏందో తెలుసుకుంటాము. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళబోక ముందు ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీ చిట్టి చేతులతో ఒక కామెంట్ కూడా పెట్టండి వీడియో నచ్చితే. ఓకేనా, లెట్స్ గో. ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందో మ్యాటర్ నాకు చెప్పు. మ్యాటరా, నువ్వు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఏం లేదు హజరత్, ఈ ఇల్లు ఉంది కదా, నిన్న వచ్చినప్పుడు అయితే ఆడుంది కదా, అక్కడ ఏదో ఒక నల్లగా ఆకారం కనపడింది. ఓకే, అందుకే నేను అప్పుడే ఫిక్స్ అయినా నేను తీసుకొచ్చింది, అదే మెయిన్ రీజన్. అండ్ తర్వాత ఈ ఇంట్లో ఎవరో ఒక అమ్మాయి ఇలా చచ్చిపోయిందంట. పట్టుకో చెప్తా, లేదా ఎందుకంటే లైట్ ఈ రొక్క పట్టుకో, నేను పట్టుకుంటాను. ఈ ఇంట్లో ఓకే, అమ్మాయి చచ్చిపోయింది పైన పైన. ఓకే, హలో, ఏదో చూస్తుంటే సిమెంట్ అంగడి కాదు, నీకు అలాగే అనిపిస్తుంది లేవా సువర్ణ గారు? చూద్దాం, పైకి వెళ్ళి చూద్దాం. అందుకే నాకు క్లారిటీ తక్కువ ఉంది, నువ్వేమైనా క్లారిటీ ఇస్తావు? నువ్వేమన్నా రావడం ఇష్టం లేదు. ఈ డోర్లోకి నేను రాలేదన్నా, పెద్ద పుట్టు ఉంది తమ్ముడు, పుట్టు ఉంది అక్కడ. మామూలు పాత పడ్డ ఇళ్ళల్లో పుట్టలు, కంపలు, గబ్బులు. ఇప్పుడు ఏం లేదు, ఎంత టైం స్పెండ్ చేయాలి అని తీసుకొచ్చా. అదేదో దర్గాలో మసీద్లో లేకుండా ఇలాంటి ప్లేస్లో స్పెండ్ చేస్తే నాకున్న డౌట్లు కొన్ని క్లియర్ చేసుకున్నాం. సీతాఫలం కాయలు కూడా కాస్తాయా? ఎక్కడ ఎక్కడ? వావ్, సీతాఫలం కాయలు చెట్లకే కాస్తాయి, కానీ అడుగులో కాస్తాయి, ఇక్కడ ఇంట్లోనే కాస్తున్నాయి. ఓకే, చుట్టూ చూడండి. అవునే, బాగా ఫ్రూట్స్ ఇష్టం ఉన్నట్టు. ఎవరికి? మీ సువర్ణకి. జోక్ కాదు, జై చెప్తున్నాను. కాదు, అమ్మాయి గురించి ఊళ్ళో వాళ్ళు చెప్పిన దానికి ఊర్లో వాళ్ళు ఏమని చెప్పినారు నీకు? అడుగుతావు కదా. చాలా బాగా ఇస్తుంది, అందుకే నువ్వే వినాలని నీకు పొద్దున్నే రమ్మన్నా. డ్యూటీ ఉంది కదా. పద. ఏమి అంత ఆలోచిస్తుంది? ఆలోచించట్లేదు అబ్బా, నీ టెక్నిక్ నీకు, నా టెక్నిక్ నాకు. నా ఉద్దేశం ఏంటంటే, నా ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ ఓకే ఆత్మహత్య ఉంది అనుకుందాం, ఊళ్ళో మొత్తం నమ్ముతున్నారు, ఇది వచ్చిన వాళ్ళకి భయపడిస్తుంది అనుకుందాం, అంతా ఓకే, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా అనుకో. కానీ ఆ అమ్మాయితో మాట్లాడలేమా మనం, ఏం జరిగింది తెలుసుకోలేమా?
మెయిన్ అందుకే తీసుకొచ్చింది మీకు. అవునా? యా, ఎక్కడ జరిగింది అమ్మాయి? లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆడ నైట్ వర్షన్ ఉంది, ఈడ ఓకే. కరెక్ట్ ఈడ పాస్ అయింది నైట్ వర్షన్లో కనపడింది మాత్రం. ఓకే. కానీ నాకు ఓన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇక్కడ ఏమున్నది గుడ్? నేను ఇక్కడ ఇలా పెట్టి కెమెరా సెట్ చేసుకుంటాను. ఇక్కడ నాకు ఇక్కడ స్పర్శ ఒక మనిషి ఇప్పుడు నేను మీకు చేస్తే ఎట్లా ఉంది, స్పర్శ ఉంటుంది. అట్లా స్పర్శ వచ్చింది. ఓకే. హలో, ఇప్పుడు కాదు తెలుస్తుంది. స్పెండ్ చేస్తాం, టైం స్పెండ్ చేస్తాం దాన్ని. నీకేమనిపిస్తుంది ఈ ఇంట్లో ఏమైనా ఉందా దుష్ట శక్తి? చూద్దాం కొద్దిసేపు. ఏదో చేస్తావు కదా, చెయ్యి. చేస్తాను. సువర్ణ గారు మీకోసం మా హస్బెండ్ని కూడా తీసుకొని వచ్చా. మీరు వస్తే మామూలుగా వస్తారు, వీడు పిలిస్తే ఇంకా మీరు కంపల్సరీ వస్తారు. సో యాక్చువల్లీ గైస్ నిన్న వీడియో తీసుకుంటే ఇంకా సూపర్గా ఉండేది. కనీసం ఐఫోన్ క్యాచ్ చేసినా బాగుండేది. కానీ నిన్న అసలు నాకు ఆ మూడ్ లేదు, ఆ థాట్ లేదు. నేను ఎందుకో అలా వచ్చేసి ఉండేది ఉన్నది. ఇది కాదు, వాష్రూమ్ గురించి కాదు నేను మాట్లాడేది. నేను మాట్లాడేది దీని గురించి కదబ్బా, సిగ్నల్స్. హజరత్ ఫేస్లో ఆ బల్లికే అంటే ఆ బల్లి పలకగానే షాక్ అయ్యాడు. మామూలుగా బల్లి పలికింది అంటారు కదా, ఆ సౌండ్ వచ్చింది. సో గైస్, ఇక్కడి నుంచి దయచేసి ఎవరైనా సరే స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో ఇంట్రెస్టింగే కాదు, ఆత్మల గురించి కొన్ని యథార్థాలు మీకు తెలుస్తాయి. బర్లీ దీంట్లో ఏం లేదు. వాష్రూమ్లో కూడా ఓకే అని అయిపోయింది. సో గైస్, ఇప్పుడు మాకు దాదాపు ఒక 1 అవర్ అయితే, మీకు టైం చూసి ఉంటారు వీడియో స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు టైం చూసుకోండి, 1 అవర్ అయితే కెమెరా కొంచెం సతాయించింది. అంటే కెమెరా ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ స్ప్లిట్ అంటే దయ్యం ప్రాబ్లం ఏం లేదు. సంథింగ్ వాయిస్ రికార్డ్ అవ్వట్లేదు, అక్కడికి నేను ఫోన్లో రికార్డ్ చేశా. ఇప్పుడు చూసుకుంటే కదా మా కేబుల్ కొంచెం ప్రాబ్లం ఉండి అది తగులుకుంటుండే ఆఫ్ అయింది. సో నైట్ వర్షన్ రెడీ. లాస్ట్ టైం మీరు ఇక్కడే కదా గ్రహించింది, నాకన్నా ఇందుకే మీకు గ్రహించమన్నాను. ఇప్పుడు మీకు మాయ లేదు, మంత్రం లేదు, ఎడిటింగ్ లేదు. ఎందుకంటే ఇప్పుడు నైట్ వర్షన్ చూపించాను ఎట్లా పెట్టి ఉంది అని. అండ్ అదే దాంతోపాటు మన అంటే గోప్రో కూడా చూశారు. గోప్రోలో ఏమీ కనిపించింది అండ్ మీ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది ఏంది? మీరు చెట్టు అంటారా చెట్టు, గాలి అంటారా గాలి, ఆత్మ అంటారా ఆత్మ. నేను ఇదే అని ఫిక్స్ అయ్యి ఏది చెప్పను, నాకంటూ ఒక క్లారిటీ నాకుంది. వీడియో చూసే వాళ్ళకు మీకు ఇది ఏంటి అనిపిస్తే అదే అని చెప్పండి. లాస్ట్ వీడియోలో కూడా నేను ఇక్కడే మీరు కామెంట్ చేసిన తర్వాతే ఒప్పుకున్నాను, కానీ ఇది ఇంకోసారి రిపీట్ కూడా చేస్తాను, చూడొచ్చు మీరు. ఐఎమ్ వండర్, షాక్ అంటే షాకు. అండ్ దీని తర్వాత వీడియో అయితే ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకో చిన్న క్లూ ఏంటో తెలుసా? ఎందుకంటే నీ గోప్రో అది రెండు ఒకటేసారి షూట్ అయ్యాయా అనే దానికి కొద్దిసేపు ముందు కూడా నేను టైం అనేది చూపిస్తాను, బ్యాక్ కూడా చూపించాను. ఆ టైంని ఇక్కడ ఎంఐ అని పైన రాసి ఉంటుంది, అది కూడా నేను రిమూవ్ చేయకుండా అట్లే పెట్టాను, ఇంటెలిజెన్స్ తెలుసుకుంటారని. ఓ సారీ నాకన్నా బాగా మన వాళ్ళు చూసిన వాళ్ళు బాగా గ్రహించారు కదా. సో అందుకని హలో.
సో అందుకని ఇక్కడ మనోని పెట్టేసి నైట్ వర్షన్ మొత్తం బిల్డింగ్ అంతా తిరుగుతాను. ఆ తిరిగిన తర్వాత మాకు ఏమైనా కనిపిస్తే ఉంటాము, లేదంటే వెళ్ళిపోతాము. అండ్ మీరు తొందరగా దర్శనం ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాము. మా హజరత్ నిద్ర వస్తుందంట. అదేంటి ఇప్పుడే కదా నైట్ వర్షన్లో చూశాడు అంటారేమో. ఆ నైట్ వర్షన్ కెమెరా ఫోన్ అక్కడ కింద పెట్టేసి గోపురం నా చేతిలో ఉన్నింది. జస్ట్ నేను కూడా ఇప్పుడు ఎడిటింగ్లో చూసుకునిందే ఇది. ఓకేనా? నాకు ఇవ్వాల్సిన ఒక కన్ఫర్మేషన్ ఏం తెలుసా, నాకు ఉంది, నాకు కనపడుతుంది కాదు నాకు కావాల్సింది. నాకు దయ్యంతో పరిచయం కాదు. దయ్యంతో కాదు, సువర్ణ గారితో పరిచయం కాదు. చూద్దాం. అది రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటా ఉందా లేదా? ఒక 5 minutes నన్ను వదిలేసి వెళ్ళిపో. చించి ఆరేస్తావా? చించి ఆరేస్తే చూసి జాగ్రత్త. సువర్ణ గారికి పెళ్లి కాలేదంట. తెలియదేమన్నా. ఆల్మోస్ట్ ఎవరో ఉన్నారు అనింది. ఎవరు లేదు ఇక్కడ. నైట్ వర్షన్ ఆన్ చేయగానే కనిపిస్తుందా సువర్ణ గారు? సువర్ణ నువ్వు ఏడున్నావమ్మా? ఫ్రెండ్స్, మన హజరత్ బ్యాక్ సైడ్లో షాడో ఉంది కదా, షాడో వెళ్ళింది కదా, అది స్లో మోషన్ చేసి మరి ఎందుకు చూపించానంటే అది నేను నైట్ వర్షన్ తీసుకుని ఆ గదిలోంచి ఈ గదిలోకి వెళ్ళేటప్పుడు క్యాప్చర్ అయింది. ఇది కూడా కొందరు ఏం చేస్తారంటే వ్యూస్ కోసం కట్ చేసుకొని వండర్ విహారీ వీడియోలో అది ఇది అంటారని చెప్పేసి మీకు ముందే క్లారిటీ ఇచ్చేస్తున్నా. ఆ హౌస్ వాళ్ళు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ సువర్ణ గారి ఇంట్లో షూట్ అంటే అదేదో పెళ్ళికి వచ్చిన వాళ్ళు పెళ్లి కొడుకు ఎవరు అని చూస్తారు కదా, అట్లా ఎవరంట అని చూశారు. ఐ ఫీల్ సమ్ క్రేజీ అప్పుడు. మన హజరత్ ఏం చేస్తున్నాను? ఏం హజరత్ నేను పోయిరానా? పక్క షూర్ డన్ బేబీ. సారీ పాపం జోక్. హజరత్ సువర్ణ పిలుస్తారంట. సువర్ణ గారు ఎట్లా వస్తారో నేను కూడా చూస్తాను. కాపు కాస్తా. ఈ పైన ఉంది సార్, చూద్దామా? గట్టిగా ఉన్నాయి. హజరత్ ఏదో గట్టిగా మాట్లాడతాడు, భయం వేస్తారేమో.
వాట్ ఇస్ ఇట్? ఇది పడిపోతుందా? దీనిపైన ఒకటేసారి పొలమే కాసింది. ఈ బిల్డింగ్ పైన ఒకటేసారి పొలమే కాసింది. సో మనం దిగడం కష్టము. నా వెయిట్ ఏమైనా పడిపోతే ముందే వెయిట్ పెరిగి కొంచెం తగ్గేంత వరకు ఇలాంటి సాహసాలు చేయకూడదు. అండ్ నవ్వుతున్నా అనుకోవద్దు, నాకు కూడా టెన్షన్గానే ఉంది. ఏంటి ఏమైంది హజరత్? నేను ఈడ పైన ఉండా. ఏమైంది? ఈడ 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 పైన ఉన్నా. ఇక్కడ ఉన్నా హజరత్. ఇక్కడ పైన పొలం వేశారు, అది చూస్తున్నా. స్వర్ణ గారు ఏంది? ఏమైంది? వచ్చిందా? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పోదామా? వెళ్ళిపోదాం. ఇక్కడ పైన పోదాం. చూడు ఈ పైన పొలం. పైన పొలం కాదు, మొత్తం గడ్డి అంతా లేచింది. పైన పొలం కాదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నా మాట వింటావా నువ్వు? ఏ నేనేం డిస్టర్బ్ చేయలేదు స్వామి, నీ పని నువ్వు చూసుకుంటున్నావు. నేను ఇక్కడికి వచ్చేసా. నువ్వేం డిస్టర్బ్ కాదు. నాకు ఒక రూపం అనగా ఒక ఆకారం కనబడింది. అది ఎక్కడ? కింద. అదే కావాల్సింది నాకు. కాదు, ఆమెకి నువ్వు రావడం ఇష్టం లేదు. ఎవరు? తూచ్ నువ్వు మాట్లాడదు. ఆమెకి నువ్వు రావడం ఇష్టం లేదు అంటున్నా. ఇందాక నేను ఉన్న రూమ్లో నువ్వు ఉందే ఇక్కడ కంపల్సరీ ఆప్జీ నువ్వే నేను చెప్పాను, లేదని నేను చెప్పాను. నువ్వు కెమెరా ఆఫ్ చేస్తే కెమెరా అలాగే ఆఫ్ చేసాను. అంటే ఇప్పుడు ఎందుకు షూట్ అయితే లేదు. అయింది అని ఏమైంది? ఇక్కడ ఏదో ఉంది. ఏముందని చెప్పాను, లేదని చెప్పాను. అవన్నీ చెప్తే మేము ఎందుకు ఇంకా ఆ లైట్ ఆఫ్ చేసి నీకు చెప్తున్నా కదా నేను. సరే లైట్ ఆఫ్ చేసి కెమెరా ఆఫ్ చేసేసి కెమెరా లైట్ అన్నీ ఆఫ్ చేసేయి. నాకేం వద్దు. ఇది తర్వాత ఇది. ఇప్పుడు చెప్పు ఇంట. ఎక్కడ? షబ్బా. ఇక్కడ ఏదో ఉంది. ఉందనే కదా తెచ్చింది నేను. అది ఏముంది అనేది నీకు తెలియాలంటే నువ్వు మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకుంటావు కదా, అప్పుడు చూసుకో. నేను చెప్పడం అయితే చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నిజంగా నువ్వు రావడం ఆమెకి ఎంత మటుకు ఇష్టం అనేదే లేదు. నీకెలా తెలుసు? అర్థమవుతుంది కదా, నేను చెప్తున్నా కదా, అర్థం చేసుకో. కావాలా అంటే నువ్వు చాలా ఇబ్బంది పడతావు. ప్లీజ్ ఒక్కసారి నేను ఉన్నాను, నువ్వే మాట్లాడు. ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంది, ఆ అమ్మాయి ఎలా చనిపోయింది తెలుసు చాలు. అవన్నీ తెలుసుకోవాలంటే కుదరదు. సరే ఏడుంది చెప్పు, నేను పోతా. నువ్వు వీడియో ఎడిటింగ్ చేసుకుంటావు కదా. వీడియోలో కాదు, ఇప్పుడు ఇంట్లోనే ఉన్నావు కదా, ఏడుంది చెప్పు. యాడుంది అనేది నాకు కనపడింది, నీకు కనపడాల్సిన అవసరం లేదు. ఆమెకి నువ్వు అంటే ఇష్టం లేదో, లేకపోతే నీ కాడికి రావడం ఆమెకి ఇష్టం లేదో, లేకపోతే నువ్వు ఆమెను చూడడం ఇష్టం లేదో, అన్నీ ఎవరికి తెలియదు. అర్థమైందా? హలో, మా హజరత్ చెప్పేది నిజమేనా అండి? మీకు నేనంటే ఇష్టం లేదా? ఇష్టం అంటే ఆ ఇష్టం కాదండి, అంటే నేను మీ ఇంట్లోకి రావడం ఇష్టం లేదా? మీరు నా ముందుకు రారా? హజరత్ నిజంగానే ఉందా? జోక్ చేస్తున్నా? నాకు జోకులు చేసేంత ఇది నాకు లేదు. నీ మంచి కోసం నేను చెప్తున్నా.
నీతో నాకు జోకులు చేయాల్సిన అవసరం ఏముంది? సరే ఇప్పుడు ఏడుందో చెప్పు, నైట్ వర్షం చూద్దాం. నువ్వు చూసావు కదా? నేను చూశాను. అది ఎక్కడ ఉందో సరే చూసినప్పుడు పిలిచి మాట్లాడొచ్చు కదా నువ్వు, ఏం ప్రాబ్లం అని. మాట్లాడే పొజిషన్లో లేదు. ఎప్పుడు వస్తే బాగుంటుంది చెప్పు అదన్నా. ఎప్పటికీ రాకూడదనే ఆలోచన. ఎవరికి? అనదా నా పైన? నువ్వంటే అంత ఇదిగా ఉంది. కసియా, కోపమా, ప్రేమ? అది ఏమో ఆమెకే తెలియాలా, అది ఏముండాలి ఏంది అనేది. రికార్డు కాదా? అంతకుముందు మనం చేసిన ఏదో అంటే ఆకు కదలిదా లేదా ఏదో రూపం, అదంతా ఇంతసేపు నేను హజరత్తో వాదించి లాస్ట్ కు అప్పుడు చూసుకున్న తర్వాత ఈ కెమెరా ఇక్కడ పెట్టి అయ్యో పాపం అనవసరంగా హజరత్కి ఇరికిచ్చేసానని చెప్పేసి తను పంపించేయాలని ఫిక్స్ అయినా. సరే ఒక పని చేద్దాం, ఓకేనా? బీగాలు తీసుకో, కెమెరా తీసుకో, నువ్వు వెళ్ళిపో. ఆవిడ నాకు ఎందుకు కనపడదు పర్లేదు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నిన్ను సేఫ్టీగా తీసుకుపోవడం నా పద్ధతి. ఈడ ఉంది నాకు తెలుసు. నిజంగా నా పైన కోపం ఉందన్నా. నిజంగానే నువ్వు రావడం ఆమెకి ఇష్టం లేదు. అంటే నేనేనా, ఎవరు వచ్చినా ఇష్టం ఉండదా? నువ్వు ఇష్టం లేదు. నేనున్నా ఇంతసేపు, నాకెందుకు ఏమి హాని చేయలేదామా? మరి నాకు చేయలేదుగా. నీకు ఇంతకుముందు వచ్చినప్పుడే నీకు వార్నింగ్ ఇచ్చిందన్నావు, డెడ్లీ. ఏదో షాడో కనపడింది, ఇంకా సౌండ్స్ వచ్చాయి, నన్ను వదిలేసి వెళ్ళిపోయినారా, నన్ను వెళ్తున్నారా, నేను వస్తాను అలాగన్నారు కదా. సరే నువ్వు వస్తా, జస్ట్ 5 minutes. ఓకే, నువ్వు బండి కాడికి పోయేలాగా నేను వచ్చేస్తా. ఫోన్ అది నీ ఇష్టం. ఆ ఫోన్ ఈడే ఎంత చెప్పినా అర్థం చేసుకోడు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోడు, ఉండోడు. నాకు తెలిసినంత వరకు ఈ బిట్టు కూడా పెడతాడు. నాకు తెలియదు ఏముంది, వేటితో దీంట్లతో ఎంత ఉండాలో అంతే ఉండాలా. లాస్ట్ సారి కూడా నేను చూశాను, మీరు కామెంట్లు పెట్టారు. మీరైనా చెప్పండి, అది మనం ఎంతవరకు ఉంటామో ఎంతవరకు. ఓకే నువ్వు జాగ్రత్తగా రా. మనం ఎంతవరకు ఉంటామో అంతవరకు ఉంటేనే జాగ్రత్తగా ఉంటాము. మీరే చెప్పాలా ఫ్రెండ్స్, నేను చెప్తే వినట్లేదు. ఆయనకి మీరన్నా చెప్పండి. హజరత్ సేఫ్ జర్నీ, సేఫ్ జర్నీ, సేఫ్ జర్నీ. కింది నుంచి లైట్ వేసాడా? ఆ లైటింగ్ పడింది కింది నుంచి, మనం లైట్ వేసాడు, వచ్చేసింది రాన్న. అయినా సువర్ణ గారు, మీకు నా పైన ఎందుకు పగలు ద్వేషాలు అవన్నీ? మీకు ఏం జరిగిందో తెలుసుకుందామనే వచ్చాను కదా. మీకు ఏమైనా మళ్ళీ చెయ్యాలి, మిమ్మల్ని తీసుకెళ్ళాలి, మీకు పెళ్లి చేయాలనుకుని వచ్చానా, లేకపోతే మీ బిల్డింగ్ కోసం వచ్చానా? అందరికీ ఫ్రీగా కనబడతాయి ఈ దయ్యాలు, నాకే ఇంత కష్టపడ్డా కనబడదు. రాండి బయటికి, లెట్స్ కమ్. ఇంకేంటి
ఎంతైనా ఒక్కడ ఉండడం ఆ కిక్కే వేరు. అయినా నేను ఒక్కడిని ఎక్కడ ఉన్నా, సువర్ణ గారు కూడా ఉన్నారు కదా. నేను ఈ కెమెరాలో చూస్తుంటాను అనమాట, మీకు ఎక్కువ స్క్రీన్ కనపడుతుంటుంది స్క్రీన్లో. నేను అవును, కింద పుట్ట దగ్గరికి వెళ్తే అది మర్చిపోయాను. పదండి కింద పుట్ట దగ్గరికి వెళ్దాం. ఎవరో గాజులు ఇసిరేసినట్టుంది కదా. సో గైస్, అండ్ ఊర్లో నాకు చెప్పిన వాళ్ళకు కూడా సువర్ణ గారి గురించి నాకు చెప్పిన వాళ్ళకు అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు, ఎందుకంటే మీరు ఒకలా చెప్తున్నారు, కొందరు ఇంకోలా చెప్తున్నారు, ఇంకోలా చెప్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో ఆ సువర్ణ గారికి, వాళ్ళకు బ్యాడ్ చేసిన వాళ్ళకి తెలుసు. అండ్ నేను ఇక్కడ సువర్ణ గారిని ఎటువంటి దురుద్దేశంతో అయితే రాలేదు. సో నా పైన ఎవరు ఏమనుకోవద్దు. అండ్ నాకు ఆ విలువైన ఇన్ఫర్మేషన్ నేను అడగగానే ఇచ్చినందుకు అండ్ మీరు నాకు సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. నా ప్రయత్నం అయితే నేను చేశాను, ఆవిడ కనపడితే అది నిజమా కాదా ఏం జరిగిందో తెలుసుకున్నామని. ఇంకా మీరు కోఆపరేట్ చేయట్లేదు, ఇంకా ఆవిడ కూడా కోఆపరేట్ చేయట్లేదు. ఆడికేమో ఫ్రీగా కనపడింది, నాకేమో నైట్ వర్షన్ పెట్టుకున్నా కనపడట్లేదు. మన హైదరాబాద్ చెప్పినట్టు ఆమెకు ఇష్టమో లేదో నాకు తెలియదు. చూస్తా, నేను ఇంకా 2-3 రోజులు మా ఊర్లోనే ఉంటా. సో దగ్గరే 60 కిలోమీటర్లు కాబట్టి
నాకు నిద్ర రాకుంటే మళ్ళీ వస్తా. ఈసారి ఎవరిని తీసుకురాను, నైట్ వర్షన్ అండ్ పడుకునేదానికి దిండు తెచ్చుకొని ఇక్కడే పడుకుంటా. కల్లోకి ఏమైనా వస్తే ట్రై చేస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. గుడ్ నైట్, స్వీట్ హారర్ డ్రీమ్స్. బాయ్.